హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నీతోనే డ్యాన్స్ 2.0 అనే ప్రోగ్రామ్ని మీ అందరూ కూడా తెలిసి చూస్తూ ఉంటారు. సో ఆల్రెడీ కూడా 2 ఎపిసోడ్స్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. థర్డ్ ఎపిసోడ్ ప్రోమో కూడా మీరు చూసుంటారు. అయితే ఫ్రెండ్స్, అందులో ప్రిన్స్ యావర్ అనూహ్యంగా కంటెస్టెంట్ అంటే నైని పవన్ తీసేసి వాసంతి కృష్ణ అయితే తీసుకొచ్చి అద్భుతంగా అయితే పెర్ఫామ్ చేశారు అని చెప్పుకోవచ్చు. అసలు వాళ్ళకు ఎందుకు తను నైని పవన్ మధ్యలో వెళ్ళిపోయింది అనే విషయం పక్కన పెడితే, నైని పవన్ స్టార్టింగ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు చిన్న ఇష్యూ అయితే జరిగిందనమాట అక్కడ. అంటే ప్రోమో బిట్ కోసం మరి చేశారా, లేకపోతే నిజంగా అంతమంది ఫైట్ విషయం పక్కన పెడితే కొంతవరకు ఆ హడావిడి కనిపించింది అనమాట. సో దాని తర్వాత ఆ అమ్మాయి కనిపించడం లేదు, వెళ్ళిపోయింది అనమాట. సో తను ఎందుకు వెళ్ళిపోయింది అనే విషయం పక్కన పెడితే, మొత్తానికి వాసంతి కృష్ణతో జతకట్టిన తర్వాత ప్రిన్స్ యావర్లో కొత్త లుక్ అయితే వచ్చింది. మంచి ఫ్రెష్ అయితే వచ్చిందనమాట. డ్యాన్స్ బాగా చేస్తున్నాడు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తున్నాడు. ఇద్దరి జోడీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అని అంటూ నెటిజన్స్ అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు అనమాట. సో కాకపోతే వసంతికి రీసెంట్గానే మ్యారేజ్ అయిపోయిందనమాట. సో ఇంకా వాళ్ళు సరిగ్గా మూవ్ అవుతున్న సమయంలో ఈ విధంగా జోడీ రావడం, అందులో 2.0 అంటూ కొంచెం ఆల్రెడీ మీకు తెలుసు అనమాట. నీతోనే డ్యాన్స్ ఫస్ట్ సీజన్లో మీరు చూసే ఉంటారు. చాలా హాట్ పెర్ఫార్మెన్స్ ఉంటాయి అనమాట. కెమిస్ట్రీ బాగుంటుంది అందులో. సో ఇటువంటి సందర్భంలో అక్కడ ఎక్కువ మ్యాక్సిమం 90% కపుల్సే ఉంటారు అనమాట. కానీ వీళ్ళు ఒక నాన్ కపుల్గా వెళ్ళి ఇతను ఒక పర్సన్, ఆ అమ్మాయికి వసంత కృష్ణకి మ్యారేజ్ కూడా అయిపోయింది. ఈ సందర్భంలో వాళ్ళిద్దరూ ఆ విధంగా డ్యాన్స్ చేయడం యాక్సెప్టబుల్గా మీకు అనిపించిందా అని అంటూ శ్రీముఖి గారు మాట్లాడినప్పుడు, సో అలా ఏం లేదంటే నేను డ్యాన్స్ కోసం ఏమైనా చేస్తాను అంటూ ఆ అమ్మాయి వసంత కృష్ణ గారు మాట్లాడింది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరు జోడే అదుర్స్ అని అంటూ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు అనమాట ప్రిన్స్ యావర్కి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఆ అభిమానులందరూ కూడా తన యొక్క అభిమానాన్ని ఈ యొక్క నిత్యన డ్యాన్స్ 2.0 వీళ్ళ ఎపిసోడ్స్ కింద అయితే కామెంట్స్ తెలియజేస్తున్నారు. పెర్ఫార్మెన్స్ అయితే అదుర్స్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక వేచి చూడాలి, ఇలా జంట ఫైనల్స్ వరకు వెళ్తుందా, లేకపోతే మధ్యలోనే ఎలిమినేషన్ అయిపోతుందా అని చూసుకోవాలన్నమాట. కాకపోతే ఇక్కడ ఎక్కువ వీళ్ళ మార్క్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ మార్క్స్ ఆధారంగా వాళ్ళ బిహేవియర్ కూడా ఉంటుంది, అలానే వాళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ నేపథ్యంలో వాళ్ళు చివరి వరకు ఫైనల్స్ వరకు వెళ్తారా లేదా అన్నది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.